నమస్తే జై జగన్నాథ్. ఈ రోజైతే నేనైతే ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికైతే వెళ్ళిపోతున్నాను. ఇంతకీ ఆ ఫంక్షన్ ఏంటంటే మా అన్నయ్య వాళ్ళ పాప శ్రీమంతం అనగానే గుర్తొచ్చేవి రంగురంగుల గాజులు, అమ్మ వాళ్ళు పెట్టే సారీ ఇవన్నీ కదా. ఇంకా అవన్నీ తీసుకొని అయితే మేమైతే మా అన్నయ్య వాళ్ళ పాప అత్తవారింటికి అయితే చేరుకున్నాము. ఇంకా అక్కడే అయితే తనని రెడీ చేసేసి ఇంకా వండింపే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము. అత్త వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా ఇలాంటి టైంలో అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఇంకా మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత సింపుల్గా సీమంతమా అని. అయితే ఇది సెకండ్ది కాబట్టి సింపుల్గానే చేసేస్తాము. చాలా వరకు అయితే చేయరు. మేమైతే ఇలా ఖాళీగా ఇంటికి తెచ్చుకోకూడదు కదా, ఒడి నింపేసి తెచ్చుకుంటే మంచిదనేసి అయితే చేసుకున్నాం. ఇంకా సీమంతం వేడుకంతా అయిపోయాక లాస్ట్లో అయితే హారతి ఇచ్చేయాలి కదా, ఇంకా హారతి ఇచ్చేసి అయితే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా పంతులు గారు అయితే టైం చెప్పారు కదా, ఆ టైంలో అయితే మేము స్టార్ట్ అయిపోవాలి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.